హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి టార్స్. మేమైతే సండే కదా అలా షికార్కి వెళ్ళాము. వైజాగ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అంటే బోట్ షికార్ కూడా ఉంటుంది. బోట్ షికార్లో తర్వాత బోట్ మీద నుంచి ట్రావెల్ చేసిన తర్వాత ఒక టెంపుల్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుంటుందంటే, ఇది వైజాగ్లోనండి 52 బస్ స్టాప్ లాస్ట్ స్టాప్ అనమాట. పాత పోస్ట్ ఆఫీస్ అని అంటారు. అక్కడ దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఆటోస్ అవి ఉంటాయి. పోర్ట్ ఏరియా అని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ముందునే ఈ బోట్ షికార్కి టికెట్స్ ఇస్తారనమాట. బోట్ ఎక్కి అక్కడి నుంచి అవతలికి ఈ ట్రావెల్ అయిన తర్వాత సాగర్ దుర్గ టెంపుల్ అనేది ఉంటుంది. అయితే మేము వెళ్ళిన రోజు అయితే ఈ దసరా టైం కాబట్టి, నవరాత్రుల టైం కాబట్టి, అండ్ సండే వెళ్ళాము. సో చాలా రష్గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేసాం కానీ చాలా బాగుంది. అసలు బోట్ షికార్ కానీ అటువైపు వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుంది. అయితే మొత్తం వీడియో అంతా చూడండి, కంప్లీట్గా వీడియో అయితే తీయడం జరిగింది. మంచి ప్లేస్, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే టికెట్ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చాలా తక్కువ కాస్ట్లో బోట్ షికార్ చేసినట్టు కూడా ఉంటుంది. అక్కడైతే మనం టెంపుల్కి వెళ్ళడానికి అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మేమైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మా మాన్విక్ చూడండి ఎలా చేస్తున్నాడో. బాగా ఎండగా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్ళాము, కానీ అంత రష్గా ఉంది. బట్ త్వరగానే రష్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. బోట్స్ వస్తూ ఉంటాయి. బోట్కి 15 మెంబర్స్ 10 మెంబర్స్ అలాగా ఎక్కిస్తారనమాట. టికెట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. పెద్దవాళ్ళకి 40 రూపీస్ అండి, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ టికెట్. మార్నింగ్ 8కి వెళ్తే మధ్యాహ్నం 1 అయిపోయింది. మేము వెళ్ళిన టైంలో అలాగ అయ్యింది, ఎందుకంటే ఆ రోజు రష్ వల్ల. కానీ మిగిలిన టైంలో అయితే అలాగైతే ఉండదు. అక్కడ లైన్ అయిన తర్వాత టికెట్ తీసుకున్నాక మళ్ళీ అగైన్ లైన్ ఉంటుంది, ఎందుకంటే బోట్స్ రావాలి, ఒక్కొక్కరు అడ్జస్ట్ చేయాలి కదా. సో మేమందరమే టికెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ క్యూలో అయితే నిలబడ్డామన్నమాట. ఇది కనక దుర్గా టెంపుల్కి, సాగర్ కనక దుర్గా టెంపుల్కి. ఇది చూసారు కదా ఎంత రష్ ఉందో. భవానీలు అండ్ అందరు కూడా ఎంజాయ్మెంట్కి అంత బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. మీరే అనుకుంటారా వైజాగ్లో ఇలా ఒక ప్లేస్ ఉందా అనేసి అనుకుంటారు. చాలామంది అయితే వెళ్తున్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ క్యూ అనమాట. ఇన్ని క్యూలా అని అనుకోకండి, ఆ రోజు అలాగైంది. చూసారు కదా, ఇక్కడ నుంచి లోపలికి గేటు ఫుల్ సెక్యూరిటీతో ఎంటర్ చేయిస్తారనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బోట్ ఎక్కేటప్పుడు జాకెట్స్ ఇస్తారు, అవన్నీ వేసుకోవాలి. బోట్లోని ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ని ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఫుల్గా సేఫ్టీగా చూసుకుంటారండి. నేవల్ సిబ్బంది ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే ఏమన్నా ప్రమాదం జరగకుండా సేఫ్టీగా చూసుకుంటారనమాట. లైన్ అయితే మేము ఇబ్బంది పడ్డాం, కానీ తర్వాత వాళ్ళందరూ కూడా త్వరగానే వెళ్ళిపోయారు. ఇక్కడ అన్ని షిప్స్ అనేది రావడము, నేవల్ షిప్స్ ఉంటాయి కదా, అవి వచ్చి అక్కడ కొద్దిసేపు ఆగడం అది జరుగుతుంది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది అవతలకి వెళ్ళిన తర్వాత. మేమైతే ఇంకా రెడీ అయిపోతున్నాము మా బోట్ కోసం వెయిటింగ్ అక్కడ. కానీ చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు. 2 గంటల లైన్ కడితే 2 మినిట్స్లో తీసుకెళ్ళారు. మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి ఎంత టైం ఉండదండి, ఒక 5 మినిట్స్లోనే బోట్ కోసం వెయిట్ చేయడమే తప్ప అదర్ దెన్ బోట్ ట్రావెలింగ్ అనేది ఒక 5 మినిట్సే ఉంటుంది. కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. బోట్ షికార్లోని మనం ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్తాం. అవతల ఒడ్డు ఏంటంటే అది ఆ ప్లేస్ గాజువాక అనమాట. ఒక 5 మినిట్స్లో గాజువాక రీచ్ అయిపోతాం అనమాట.
అవతల ప్లేస్ గాజువాకకి వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీద టెంపుల్ ఉంటుంది. ఈ బోట్ మీద వెళ్ళేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. మంచి వ్యూ మీకు చూపిస్తున్నాను కదా. అయితే అటువైపు వెళ్ళిన తర్వాత కొండ మీద నుంచి చూస్తుంటే మీకు ఒక ఇంపార్టెంట్ టెంపుల్స్, అంటే అన్ని దేవుళ్ళకి సంబంధించి అన్ని రిలీజియన్స్కి సంబంధించిన టెంపుల్స్ అన్నీ ఒకే కొండ మీద మీకు కనిపిస్తాయి. నేను మీకు చూపిస్తాను, చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా. మేమైతే అవతల ఒడ్డుకి రీచ్ అయిపోయాం. చూసావు కదా, పోలీసులు అందరూ జాగ్రత్తగా షిప్ ఎక్కించడం కానీ దించడం కానీ చాలా సేఫ్టీగా చూసుకుంటారు. మేము అవతలకి రీచ్ అయ్యాము. ఇది గేట్ అనమాట. గాజువాక వాళ్ళు ఇటువైపుకి రావడానికి అవ్వదండి. వైజాగ్ నుంచి అటువైపు వెళ్తేనే ఈ టెంపుల్కి బోట్ మీద వెళ్ళడానికి అవుతుంది అన్నమాట. గాజువాక వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. మేమైతే అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కాము. అక్కడ ఫ్రీ ఆటోస్ వ్యాన్స్ కూడా ఉంటాయి. అది ఎక్కి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి రీచ్ అయ్యాము. కానీ బాయ్స్ అందరూ వ్యాన్ ఎక్కారు. అక్కడ నించోవాలంటే మాకు అవ్వదు. కొన్ని వ్యాన్స్ నిలబడి వెళ్ళాలి, కొన్ని ఆటోస్ ఉంటాయి అన్నమాట. సో రీచ్ అయిపోయిన తర్వాత పైన మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి టెంపుల్కి వెళ్ళాలి. కొన్ని మెట్లే, పర్వాలేదు ఎక్కేయచ్చు. పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కేయచ్చు అనమాట. సో ఆ టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. సండే భవానీలు భక్తులతో ఎంత కలకల్లాడిందంటే టెంపుల్ చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మవారు సాగర కనకదుర్గ టెంపుల్ అన్నమాట వైజాగ్లోని. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఈ వేళల్లో అయితే చాలా మంచిగా ఉంటుందండి. అందరూ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. దైవ దర్శనం మనశ్శాంతికి కలిగిస్తుంది అందరికీ కూడా. లోపల కూడా చెప్పాం కదా, మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం రష్గా ఉంది. నార్మల్గా అయితే అంత రష్ అయితే ఉండదు. వెళ్ళిపోవచ్చు ఈజీగానే, దర్శనం అయిపోతుంది. అమ్మవారికి కూడా చూడండి, అమ్మవారు మంచిగా అలంకరించడం అయితే జరిగింది. ఇది టెంపుల్ లోపల. టెంపుల్ కూడా చాలా ఫుల్గా డెకరేట్ చేశారు. తర్వాత రిటర్న్లో మాకు దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసామన్నమాట. ఇది స్టెప్స్ దిగేటప్పుడు వీడియో తీశాను. మధ్యాహ్నం లంచ్ కూడా మేము అక్కడే చేసామండి. అక్కడ అన్న సంతర్పణ అయితే చేశారు ఆ రోజు, మేము వెళ్ళిన రోజు. ఇంకా నవరాత్రి టైం కదా, చాలామంది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఇవన్నీ లేకుండా తింటూ ఉంటారు. భవానీలు కూడా అక్కడే తిన్నారు. సో మేము కూడా అక్కడే మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్లోని ఈ కొండ మీద అండి 3 గుళ్ళు ఉంటాయి. మసీదు, చర్చ్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ కూడా ఈ కొండ మీదనే వరుసగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ వ్యూ అయితే చూడాల్సిందేనండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీకు నచ్చిందా వీడియో?